అండ్ మీరు ప్రీ రిలీజ్లో చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో మీతో పాటు అందరం ఎమోషనల్ అయ్యాము. అండ్ ఇప్పటి నుంచి మా అమ్మ నాన్న మీరే అని చెప్పారు. సో Nothing, it just came out of my heart. I know. And that's how I felt. I mean, the connection which I felt with the crowd. అదేదో అంటే మేబీ దట్ గుంటూరు వైబ్ ఇట్ వాజ్ అండ్ ద హోల్ క్రౌడ్ అండ్ అది ఐ ఫెల్ట్ అ బిట్ ఎమోషనల్. ఇట్ నెవర్ హ్యాపెన్ టు మీ బిఫోర్ ఇన్ మై కెరియర్. దట్ వాజ్ ద ఫస్ట్ టైమ్ ఇట్ హ్యాపెన్. అండ్ సో ఇట్ జస్ట్ కేమ్ అవుట్ ఆఫ్ మై హార్ట్. అండ్ మీన్స్ అంత లవ్ ఒకేసారి చూసేసరికి ఐ కుడెంట్ కంట్రోల్ ఇట్. అండ్ సో ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్ డే ఆల్సో. అండ్ అందులోనూ రమణగాడు ఒక వైపు, ఒక ఎనర్జీ, ఆ స్లాంగ్ తింపేశారండి అసలు మొత్తం. అది అసలు అదే అండి మొత్తం క్రెడిట్. టూ గుడ్. అది క్రెడిట్ మొత్తం త్రివిక్రమ్ గారికి అండి. ఎందుకంటే అది ముందు నుంచి మేము అనుకున్నప్పుడు ఒక గుంటూరు స్లాంగ్లో ఉండాలని అని ఫిక్స్ అయ్యాను. బట్ చాలామందికి తెలియంది ఏంటంటే నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ గారితో ఎగ్జాక్ట్గా అలానే మాట్లాడుతామండి మేము ఇంట్లో. అది మేము ఇంట్లో మాట్లాడుకునే మాటలేండి. సో దానికి త్రివిక్రమ్ గారు ఏం చేశారంటే స్లైట్గా మోడిఫై చేశారంటే అందుకే మీరు ఇప్పుడు సినిమా చూస్తే అదేదో నేను ట్రై చేసినట్టు ఉండదు. అది నేను మాట్లాడినట్టే ఉంటుందండి. ఫ్లో, అదొక ఫ్లో ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే చాలా నాకే చూసినప్పుడు చాలా కొత్తగా అనిపించింది సినిమా అది. సో ఇఫ్ యూ కంపేర్ ఇట్ టు మై ప్రీవియస్ పర్ఫార్మెన్సెస్ అండ్ దిస్, ఇట్ వాజ్ సంథింగ్ వెరీ న్యూ ఫర్ మీ. అదేదో చాలా లైట్గా అనిపించింది నాకే. అది నిజంగా చాలా బాగా చేశాను అనిపించింది. యూజువలీ ఐఎమ్ అ వెరీ బిగ్ క్రిటిక్ ఆఫ్ మై సెల్ఫ్. అవునా? చాలా అసలు నాకు సినిమా చేసిన కానీ అదేంటి ఇలా ఉందేంటి ఇంకా బాగా చేసి ఉండొచ్చు. ఐ స్క్రూటనైజ్ మై పర్ఫార్మెన్సెస్ టు ద కోర్ అనమాట. బట్ దిస్ టైమ్ ఎందుకో సుదర్శన్ 35లో చూసినప్పుడు ఈవెన్ ఇన్ ద డబ్బింగ్ వెన్ ఐ వాజ్ డబ్బింగ్, బట్ వెన్ ఐ సా ఇట్ ఇన్ సుదర్శన్ 35 ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ విత్ మై పర్ఫార్మెన్స్. యూజువల్గా నాకు అంత హ్యాపీగా ఫీల్ అవును. బా